హాయ్, వెల్కమ్ టు శ్రీనివాస టైల్స్ గాజువాక. ప్రతి ఒక్క జీవితంలో కష్టపడి ఇల్లు కట్టుకోవాలనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయినప్పుడే దాని సంతోషం అంటే ఏంటని తెలుస్తుంది. ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు. సో ఎలా ఉంది ఏంటని వాళ్ళ మాట్లాడి తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. లుక్ అయితే మీరు అనుకున్న డ్రీమ్ హౌస్ వచ్చింది కదా, సో ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? చాలా బాగుందండి. హౌస్ బాగానే ఉంది, అందరూ వచ్చిన వాళ్ళందరూ బాగానే ఉంది అంటున్నారు. దేవుడు దయ్యాన మా అబ్బాయి కష్టపడి ఈ రాజ్యం వచ్చి మేము అలా కొద్దిగా ఇంప్రూవ్ అయ్యాము. ఓకే, అంతా మా అబ్బాయి హ్యాపీగా, చాలా హ్యాపీగా ఉన్నాం. హౌస్ ఎలా ఉంది? అరే ఇంకోసారి సార్. ఇల్లు సూపర్, చాలా సంతోషం. మీరు రావాలి, వచ్చారు, చాలా సంతోషం. సార్ ఏట్లేదు, నేను కూడా ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నాను సేమ్. అందుకే నాకు అన్నాడు, నేను పలానా తెచ్చాను, బాగుంది చాలా టైల్స్ కట్టాలంటే నేను వచ్చి చూశాను. ఓకే, దానివల్ల నేను ప్రిపేర్మెంట్ చేస్తాను కన్ఫర్మ్ గా. ఇక్కడే ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఒడిస్సాలో వెళ్ళి బరంపూర్ క్లోజ్ ఫ్రెండ్స్. మరి కేక అందుకే చెప్తున్నాను, ఇంత కేక కదా నేను చూసి ఇటుకన్నాను అప్పుడు పెట్టి. నేను మనం కట్టినోడికి ఇక్కడే, అక్కడ బరంపూర్ మీరు ఒకవేళ నేను తీసుకెళ్ళిన కదా, మీకు ఆల్రెడీ బరంపూర్లో అంత మీ దగ్గర మరి ఇల్లు కట్టినట్టు కన్ఫర్మ్ మీకే మేము చూస్తాం. థ్యాంక్ యూ లోకల్ చంటి. థ్యాంక్ యూ, లాట్స్ ఆఫ్ లవ్. ఇంకా మంచి డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. దీనికి మీ అందరి సపోర్ట్ కూడా ఎప్పుడు ఇలా కూడా. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస టైల్స్ గాజువాక.